వరంగల్ జిల్లాలో మంచైనా చెడైనా అప్పట్లో ఆ నేత పేరు బలంగా వినిపించేది. ప్రభుత్వ కార్యక్రమమైనా పార్టీ కార్యక్రమమైనా ఆ రోజుల్లో ఆ నేత సందడి చేసేవారు. జిల్లా రాజకీయాల్లో బలమైన ముద్ర వేసిన ఆ సీనియర్ లీడర్ ఇప్పుడు కంటికే కనిపించడం మానేశారు. గత ఎన్నికల్లో పార్టీ టికెట్ నిరాకరించింది మొదలు నేతలు కూడా ఆయన్ను పట్టించుకోవడం మానేశారట. మరి ఇప్పుడు ఆ సీనియర్ నేత ఏం చేస్తున్నారు? ఒరుగల్లు రాజకీయాల్లో మళ్ళీ ఆ నేత రచ్చ చేస్తారా? లెట్స్ వాచ్. పవర్లో ఉంటేనే గౌరవం, పదవి లేకపోతే పట్టించుకునే నాథుడే ఉండడు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన తాటికొండ రాజయ్యను చూస్తే ఈ మాటలు అక్షరాలా నిజమనిపిస్తాయి. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం తాటికొండ రాజయ్య కంచుకోటలా ఉండేది. అలాంటి తాటికొండ రాజయ్య రాజకీయ ప్రస్థానం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందట. పొలిటికల్ సర్కిల్లో స్పేస్ లేక స్పేస్ ను ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియక తాటికొండ రాజయ్య సతమతమవుతున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ దళపతి టికెట్ నిరాకరించిన తర్వాత సైలెంట్ అయిన రాజయ్య మళ్లీ పార్లమెంట్ ఎన్నికల ముందు యాక్టివ్ అయ్యారు. గులాబీ గూటిని వీడేందుకు గట్టిగానే ప్రయత్నాలు జరిపి విఫలమయ్యారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. కట్ చేస్తే రాజయ్య ప్రత్యర్థి స్టేషన్ గన్పూర్ ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ కండువా కప్పుకొని రాజయ్యకు షాక్ ఇచ్చారు. వరంగల్ పార్లమెంట్ నుంచి పోటీ చేద్దామనుకున్న రాజయ్య ఆశలను కడియం శ్రీహరి ఆవిరి చేశారు. దీంతో తప్పక కారు పార్టీతోనే కంటిన్యూ అవుతున్నారు రాజయ్య. తాటికొండ రాజయ్యకు టికెట్ వచ్చే అవకాశం లేదని, అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీ మారాలని వరంగల్ జిల్లాకు చెందిన ఓ సీనియర్ బీఆర్ఎస్ నేత సలహా ఇచ్చారట. ఇప్పుడే పార్టీ మారి ఉంటే కాంగ్రెస్ నుండి టికెట్ ఖచ్చితంగా వచ్చేదని, ఎన్నికల్లో గెలుపు సునాయాసంగా దక్కేదని ఆయన అనుచరులు వాపోతున్నారు. ఎంపీ ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి టికెట్ దక్కకపోగా తన ప్రత్యర్థి కడియం శ్రీహరి కూతుర్ని ఎంపీగా గెలిపించుకుని మరింత బలం పుంజుకున్నారు. దీంతో ఇటు నియోజకవర్గంలో అటు ఉమ్మడి జిల్లాలో రాజయ్య ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ప్రచారం జరుగుతుంది. ఇటు రాజయ్యను గులాబీ పార్టీ నుండి వెళ్లగొట్టేందుకు వరంగల్లోని కొంతమంది బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారట. పార్టీ కార్యక్రమాలకు పిలవకపోవడం, ఒకవేళ పిలిచినా తగిన గౌరవం ఇవ్వట్లేదని తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట రాజయ్య. ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన తనను పక్క పార్టీయే కాదు, సొంత పార్టీ నేతలు కూడా రాజకీయంగా తొక్కేయాలని చూస్తున్నారని రాజయ్య మదనపడుతున్నారట. ఓవైపు టికెట్ రేసులో ఓడిపోయి ప్రజలకు దూరమైన రాజయ్య పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు. మరోవైపు పార్టీలో నుండి వెళ్లగొట్టేలా సొంత పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తుండటంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారట. హస్తం పార్టీ సైతం నో ఎంట్రీ బోర్డు పెట్టడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుకు డోలాయమానంలో పడ్డట్లేనన్న చర్చ సాగుతుంది. చివరి ప్రయత్నంగా హస్తం పార్టీ తలుపులు తట్టాలని మరికొంతమంది సన్నిహితులు సలహా ఇస్తున్నారట. ఏది ఏమైనా తన తోటి లీడర్ల మూమెంట్ కనిపెట్టకపోవడం వల్లే ఈ రోజు రాజయ్యకు ఈ పరిస్థితి వచ్చిందని తెగ జాలిపడుతున్నారు స్టేషన్ గన్పూర్ ప్రజలు. ఎన్నికలకు మరో 4 ఏళ్ల సమయం ఉండడంతో అప్పటి వరకు ప్రజలు తనను గుర్తుపెట్టుకుంటారో లేదో అన్న అనుమానాలు రాజయ్యను కలవరపెడుతున్నాయట. దీనికి తోడు ద్వితీయ శ్రేణి నాయకులు సైతం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతుండడం రాజయ్యకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని ప్రచారం జరుగుతుంది.
సమస్యల నడుమ జిల్లా రాజకీయాల్లో రాజయ్య మార్క్ రాజకీయాలు ఎప్పుడు ప్రారంభమైతాయో, ఆయన ఎలా పూర్వ వైభవాన్ని సాధిస్తారో చూడాలి.